నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఈ సంవత్సరం 126,000 హెక్టార్లకు సంబంధించి మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ సంబంధించి దాని మీద పరికరాలు అందించే దాంట్లో దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా వాటర్ మేనేజ్మెంట్, ఇప్పుడు మేము కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి తాలూకాలో పుట్టి పెరిగాం. మాకు ఎటు చూసినా కాలువలు ఉంటాయి. నీటి కష్టం గురించి మాకు అసలు తెలియదు. సాగునీటి కష్టం కానీ తాగునీటి కష్టం కానీ తరతరాలుగా సర్ ఆర్థర్ కాటన్ గారు విజయవాడ ఆనకట్ట 1850 దశకంలో ఆయన హయాంలో వారి చేతుల మీదుగా నిర్మాణం జరిగి ఆ తర్వాత కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగిన నాటి నుంచి తరతరాలుగా మేము పుట్టి పెరిగిన ప్రాంతంలో మాకు అసలు నీటి కష్టాలు అనేది తెలియదు. ఇటువంటి సందర్భంలో 96లో అప్పటికి మా తమ్ముడు బెంగళూరులో జాబ్ చేస్తుండేవాడు. తనతో పాటు నా పెళ్ళికి అక్కడ తన కొలీగ్స్ కొంతమంది ఇక్కడికి వచ్చారు. వారిలో కొందరు కర్ణాటక చింతామణి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొందరు చిత్తూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొందరు అనంతపురం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 96 ఫిబ్రవరిలో నా పెళ్ళి. సో అప్పటికి రబీకి కూడా మాకు పుష్కలంగా కాలువల్లో నీళ్లు పారుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊర్లో మా తమ్ముడితో పాటు వాళ్ళు మా పొలాలు ఇవి చూడటానికి వెళ్ళి ఆ కాలువలో అక్కడ పారుతున్న నీటిని చూసి వాళ్ళు, అన్న ఇటువంటి అదృష్టం మాకు ఎప్పుడు దక్కుతుంది, మా దగ్గర తాగునీటికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు మావి. అంటే నేను ఇవాళ చెప్తుంది 30 సంవత్సరాలకి పూర్వం సంగతి. ఇవాళ అన్ని ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభాన్ని అధిగమించడానికి గడిచిన దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇవాళ ఆ జాగ్రత్తలు తీసుకున్నాయి. కొంతవరకు ఆ ఏర్పాట్లు జరిగాయి. ఒకనాటి సంక్షోభ పరిస్థితులు ఇవాళ ఏ ప్రాంతంలో కూడా లేవు. ఇప్పటికీ తాగునీటికి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కొన్ని ప్రాంతాలు ఉన్నా కూడా ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో కూడా తాగునీటి అవసరాలు చాలా వరకు తీర్చగలుగుతూ ఉన్నారు. కానీ నేను చెప్తుంది 30 సంవత్సరాల క్రితం. అంటే మాకు అసలు నీటి కొరత అనేది, నీటి విలువ తెలియదు, అంత పుష్కలంగా నీళ్లు ఉంటాను. అదే సందర్భంలో ఆ కొరత ఎదుర్కొంటున్న ఒక రకంగా కష్టాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాల వాళ్ళు ఆ విలువ ఏంటనేది వాళ్ళకి తెలుసు. అంటే మన రాష్ట్రమే ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలు, ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించాలి అని అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన జలాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ప్రభుత్వాల పరంగా ఈ తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడ వ్యవసాయం కూడా గిట్టుబాటు అయ్యే విధంగా ఈ తక్కువ నీటి లభ్యతతోటి వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకునే దిశగా సాంకేతిక సహకారం అందించితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఒక రకంగా మాట్లాడుకుంటే మైక్రో ఇరిగేషన్లో స్ప్రింక్లర్సు, డ్రిప్పు 2 విధానాలు ఉంటాయి. ఈ స్ప్రింక్లర్స్ని బిందు సేద్యం, తుంపర సేద్యం అంటారు. ఈ డ్రిప్ని బిందు సేద్యం అంటారు. ఇప్పుడు మా దగ్గర చేను మొదట్లో గండి తీసి పొలం మొత్తం మీదకి నీళ్లు పారించినట్టుగా అంతటి నీటి లభ్యత వాళ్ళకు ఉండదు. ఆ ఉన్న కొద్దిపాటి నీటి లభ్యతని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటా వీలైనంత ఎక్కువ ఫలసాయం దక్కించుకునే విధంగా, వీలైనంత ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకునే విధంగా వాళ్ళకి ఆ ఫెసిలిటేషన్ జరగటం కోసం ఆ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ మైక్రో ఇరిగేషన్కి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ రోజున. అలా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో ఆ రోజు చేసిన రికమెండేషన్సే ఇన్ని దశాబ్దాలుగా భారతదేశం యావత్తు అమలుపరుస్తూ ఉంది. అంటే వాటర్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా వర్షాధార పంటల్ని చూస్తున్న ప్రాంతం, అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకి ఆ నీటి అవసరం గురించి తెలుసు, అక్కడ ప్రజలు ఎదుర్కొనే కష్టాల గురించి తెలుసు. ఒక సంవత్సరం వర్షాలు ముఖం చాటేస్తే అక్కడ రైతాంగం ఎదుర్కొనే కడగండ్ల గురించి తెలుసు, ఆ కరువు పీడిత ప్రాంతాల గురించి తెలుసు, అక్కడ
పశువులు ఎదుర్కొనే పశుగ్రాస కొరత గురించి తెలుసు. ఇవన్నీ తెలిసి అనుభవపూర్వకంగా ఇవి అన్నీ చూసిన నేపథ్యంలో పాలకుడుగా ఒక విధాన నిర్ణయం తీసుకునే స్థానంలో తాను ఉన్నప్పుడు తన అధికారాన్ని, తన హోదాని ప్రజలకి వీలైనంత మ్యాక్సిమం బెనిఫిట్ జరిగే విధంగా ఎలా చేయొచ్చు అని చెప్పనే నిత్యం ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ ఆధునిక సాంకేతికతని రాష్ట్రానికి, దేశానికి ఇవాళ అందుబాటులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2014-19 మధ్యకాలంలో ఆయనకి రాష్ట్రం పట్ల ఒక స్పష్టత ఉంది. ఇవాళ రాయలసీమ ప్రాంతం, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, అక్కడ ప్రధానంగా రెడ్ సాయిల్ ఎక్కువ, కానీ నీటి లభ్యత లేదు. మనకందరికీ తెలుసు ఎర్ర నేలల్లో హార్టికల్చరు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందడానికి, సాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి నీటి సౌకర్యం కనుక కల్పించగలిగితే అక్కడున్న ఆల్రెడీ వాళ్ళకి వారసత్వంగా దక్కిన ఎర్ర నేలల్లో ఈ సాంప్రదాయ వరి లాంటి సాగుకి ఎక్కువ నీళ్లు కావాలి. అదే హార్టికల్చర్ వైపు వాళ్ళని కనుక డైవర్ట్ చేయగలిగితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా డ్రిప్ పరికరాలు వాళ్ళకి అందుబాటులోకి తేగలిగితే, స్ప్రింక్లర్స్ వాళ్ళకి ప్రభుత్వ పరంగా ప్రొవైడ్ చేయగలిగితే ఆ ఉన్న కొద్దిపాటి నీటిని ఎక్కువ అంటే ప్రాపరు నీటి యాజమాన్య విధానాలతోటి ఎక్కువ సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో హార్టికల్చర్ లాంటివి ఏమవుతుందంటే నీకు మాగాణి, వేరుశెనగ లాంటి పంటల కన్నా కూడా పండ్ల తోటలో ఉద్యాన పంటలు సాగు చేసినప్పుడు, కూరగాయలు, పండ్లు లాంటివి సాగు చేసినప్పుడు అధిక ఆదాయం దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా అధిక ఆదాయం దక్కితే డెఫినెట్గా లైఫ్లో కంఫర్ట్ వస్తుంది, ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఏర్పాటు చేసుకోగలుగుతారు, పిల్లలను చదివించుకోగలుగుతారు. సో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్కి నాంది పలికినట్టు అవుద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా 2014-19 మధ్యకాలంలో 17 లక్షల ఎకరాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ జరగాలని చెప్పని 90% సబ్సిడీతో, అంటే రైతులు 10% వాళ్ళు మార్జిన్ మనీ పే చేసి ప్రభుత్వానికి డీడీ ఇస్తే చాలు, ప్రభుత్వం మిగిలిన 90% ప్రభుత్వం భరించి వాళ్ళకి ఆ డ్రిప్ పరికరాలు అందించింది. ఇందులో ఎస్సీ ఎస్టీ రైతులకి 100% ఫ్రీ, బీసీ ఓసీ రైతులకు మాత్రం 90% సబ్సిడీ, 10% వాళ్ళు మార్జిన్ మనీ పే చేసుకోవాలి. అలా 17 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఆ 17 లక్షల ఎకరాలు ఇచ్చిన పర్యవసానం ఇవాళ రాయలసీమ ఇప్పటికే హార్టికల్చర్గా అభివృద్ధి ప్రస్థానం ఆనాడు వేసిన బీజం వల్లే ఇవాళ సాధించగలుగుతూ ఉంది. ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని నుంచి మనం వార్తలు వింటూ ఉన్నాం. ఇవాళ ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పర్యవసానం పశ్చిమాసియాకి రవాణా సౌకర్యం స్తంభించేటప్పటికీ రాయలసీమ ప్రాంతం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన పళ్ళు ఎక్స్పోర్ట్ కాలేకపోతున్నాయి అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం. అంటే మనం ఒకనాడు క్షామ పరిస్థితులు ఎదుర్కొన్న రాయలసీమ నుంచి ఇవాళ విదేశాలకి కూడా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతూ ఉన్నారు. అది ఎలా సాధ్యపడింది అని అంటే ప్రభుత్వ పరంగా అందించిన సహకారం. ఆ ప్రభుత్వ పరంగా డ్రిప్ పరికరాలు ఇచ్చారు. వాళ్ళకి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ కృష్ణానది మీద స్థిరీకరణ జరిగిన మొట్టమొదటి ఆయకట్టు, జాతీయ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అంటారు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్, వాటి ప్రకారం నదిలో లభ్యమయ్యే జలాల్లో కేటాయింపు నది మీద మొట్టమొదటి స్థిరీకరణ ఆయకట్టు నుంచి బిగిన్ అవుద్ది. ఒక రంగం మాట్లాడుకుంటే కృష్ణానదిలో పడే తొలి చినుకు మొట్టమొదటగా దక్కాల్సింది కృష్ణా డెల్టాకి. ఎందుకంటే 1850 దశకంలో ఆ ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. మిగిలిన అన్ని ప్రాజెక్టులు ఆ తర్వాత వచ్చినాయి. శ్రీశైలం వచ్చినా, నాగార్జున సాగర్ వచ్చినా, జోరాలు వచ్చినా, నారాయణపూర్ వచ్చినా, ఆల్మెట్ వచ్చినా, ఇంకా పైన మహారాష్ట్రలో ప్రాజెక్టులు వచ్చినా కృష్ణా డెల్టా స్థిరీకరణ తర్వాత వచ్చినాయి. హక్కుగా మాట్లాడుకుంటే కృష్ణా డెల్టాకి గ్యారంటీడ్ వాటర్ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీరు తరలించి కృష్ణా డెల్టా అవసరాలు తీరుస్తూ కృష్ణా డెల్టాకి కేటాయింపు చేయబడిన జనాల్ని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి హంద్రీనేవా కెనాల్ ద్వారా, అది కూడా ఈ ఒక్క సంవత్సరం
3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 2014-19 మధ్య డెడికేటెడ్గా రాయలసీమ కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ టెన్యూర్లో మొన్న గడిచిన ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టుకొని దాంట్లో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనేవా కాలువని విస్తీర్ణం వెడల్పు చేసి మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తరలించగలిగారు. అలా నీళ్లు తరలించారు. అలా తరలించిన నీళ్లతోటి ఏమవుద్ది, బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఆ వాటర్ ఎంత దూరం అయితే ప్రయాణిస్తాయో, ఏ చెరువులు అయితే నిండుతాయో అక్కడ భూగర్భ జలాల మట్టం పెరుగుద్ది, అక్కడ బోర్లులో నీటి లభ్యత పెరుగుద్ది. చెరువుల ద్వారా, కాలువల ద్వారా ఈ బోర్లు రీఛార్జ్ అవడం ద్వారా అక్కడ ఈ డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్స్ ఇవి విస్తృతంగా అందుబాటులోకి ఇవ్వడం ద్వారా నేను ఈ మధ్య డిసెంబర్ 23వ తారీఖు ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం ఎర్రగుడి అనే గ్రామానికి అక్కడ ఆ గ్రామ జాతరకి అతిథిగా ఆహ్వానిస్తే నేను వెళ్ళొచ్చాను అక్కడికి. మేము అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్ళే దారిలో, ఆ గ్రామం నుంచి రిటర్న్లో కళ్యాణదుర్గంలో వేరే వాళ్ళని కలవడానికి వచ్చాం. కళ్యాణదుర్గం వచ్చే దారిలో ఎటు చూసినా మనకి ఈ స్ప్రింక్లర్స్ అక్కడ పంటలను పోషించుకుంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని, ప్రభుత్వం ద్వారా కల్పించబడ్డ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ పుష్కలంగా పంటలు పండించుకోగలుగుతూ ఉన్నారు. ఇవాళ దాన్నే ప్రతిబింబిస్తా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ టెన్యూర్లో కూడా మరి ఇప్పటికీ 126,000 హెక్టార్లు అంటే 3,15,000 ఎకరాలు ఈ ప్రభుత్వం ద్వారా ఈ టెన్యూర్లో రైతాంగానికి అందివ్వటం ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడింది. అంటే ఇక్కడ గమనించుకుంటే ఈ లబ్ధి ఎవరికి దక్కుతుంది? ప్రధానంగా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, ఆ ప్రాంతం, ఆ ప్రజలు, అక్కడ రైతులు, వాళ్ళ వ్యవసాయ అవసరాలు, అక్కడ ఉండే నీటి లభ్యత, ఆ నీటి లభ్యతతోటి వాళ్ళు మ్యాక్సిమం ఆ ఉన్న నీటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని వీలైనంత ఎక్కువ ఎక్స్టెంట్ వ్యవసాయం చేసుకోగలిగి వీలైనంత సమర్థవంతంగా ఆ నీటిని వినియోగించుకుంటూ వీలైనంత అధిక ఆదాయం సంపాదించుకునే మార్గాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాడు నేడు కల్పించబడతా ఉన్నాయి. ఇక్కడ గమనించుకుంటే ఇదే రాయలసీమ ప్రాంతం 2019 ఎన్నికల్లో 52 స్థానాలుంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా రాయలసీమ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారు. ఎక్స్క్లూజివ్గా రాయలసీమలో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మరింత ఎక్కువగా అక్కడ ఇరిగేషన్ రంగాన్ని కేటాయింపులు చేస్తాడు, మరింత ఎక్కువగా డ్రిప్ పరికరాలు ఇవ్వగలుగుతాడు అనే నమ్మకంతో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తాడు, మరింత ఉపాధి కల్పన చేస్తాడు, మన ప్రాంత అభివృద్ధి మరింతగా పరుగులెత్తించగలుగుతాడని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే అంతటి అభివృద్ధి ఆయన వల్ల, అంతటి సంక్షేమం, అంతటి లబ్ధి ఆయన వల్ల దక్కుతున్నా సరే ఆ రాయలసీమ జగన్మోహన్ రెడ్డి నోన్ చేసుకున్నారు. 52లో 49 సీట్లు కట్టబెట్టారు. మరి 17 లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు? ఇరిగేషన్ రంగానికి ఆయన 12,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇరిగేషన్ రంగానికి ఈయనంత ఖర్చు పెట్టాడు. ఇది అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంటుంది కదా, వాళ్ళు అనుభవపూర్వకంగా చూస్తారు కదా. 17 లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 170,000 ఎకరాలు 1/10 కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల, 1/10 కూడా ఇవ్వాల. అసలు ఇంకా మాట్లాడుకుంటే 4 సంవత్సరాలు ఆ పథకాన్ని రద్దు చేశాడు. రైతులు పే చేసిన 10% డీడీలు కూడా రిటర్న్ ఇచ్చాడు. మరి ఇరిగేషన్ రంగానికి ఆయన 12,500 కోట్లు ఖర్చు పెడితే 2,100 కోట్లే. అంటే ఎక్కడ వేసిన ప్రాజెక్టుల గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. ఆయన సొంత జిల్లాలో 5 కోట్ల రూపాయలు అన్నమయ్య ప్రాజెక్టు మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వక ప్రాజెక్టు గేట్లు స్ట్రక్ అయిపోయి 2019 నవంబర్ 19వ తారీఖు 2021 నవంబర్ 19 ఆ రోజు వచ్చిన అధిక వర్షాలతో ఆ క్యాచ్మెంట్లో వచ్చిన ఫ్లడ్ తోటి ఒక ప్రాజెక్టు బ్రిడ్జ్ అయిపోయింది. 46 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి కట్టాలంటే 1,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అక్కడ ప్రాంతం పట్ల, ఆ ఇరిగేషన్ రంగం పట్ల, అక్కడ రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి కనపరిచిన శ్రద్ధది. దాంతో అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత అదే ప్రజలు రిలీజ్ అయ్యి ఒకనాడు 49 సీట్లు ఇస్తే మొన్న 24 ఎన్నికల్లో 7 సీట్లకు పరిమితం చేశారు. కానీ ఇవాళ
జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు లక్షల కోట్లు తీసుకెళ్ళి అమరావతిలోనే కుప్పపోస్తా ఉన్నాడు. మేము అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు ప్రతిపాదించాం. అంటే ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఒక పక్క అక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్కడ పారిశ్రామికీకరణ పెంచుతూ, అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతూ ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చడానికి 2014-19 మధ్య ఇవాళ 2024 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు అధికారం దక్కినాడు ఆ ప్రాంతం పట్ల కనపరిచిన వివక్ష, అక్కడ ప్రజల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం ఆ ప్రజలే రిలీజ్ అయ్యి ఇతన్ని కాదు మనం కోరుకుంది, ఇతని మీద మనం పెట్టుకున్న ఆశలని నమ్మకాన్ని ఇతను వమ్ము చేశాడు అని చెప్పని మొన్నటి ఎన్నికలు 7 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల పట్ల వీళ్ళకి ప్రేమ కారిపోయినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క అమరావతి గురించి పట్టించుకుంటున్నట్టు, ఒక పక్క ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణని, ధర్మాన ప్రసాదరావుని, సీదిరప్పలరాజు లాంటి వాళ్ళ చేత ఉత్తరాంధ్రకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పని మాట్లాడిస్తున్నారు. ఇంకో పక్క రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు వివక్ష ప్రదర్శిస్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? ఇవాళ 3,15,000 ఎకరాలకి దక్కిన డ్రిప్ పరికరాలు ప్రధానంగా రాయలసీమ రైతాంగానికి దక్కినాయి. అక్కడ ప్రజల ఆర్థిక ముఖచిత్రం మారటానికి కారకమవుతూ ఉంది. ఇవాళ ఒకనాడు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్న ప్రాంతంలో ఇవాళ కృష్ణానదీ జలాలని చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రకాశం మెట్ట ప్రాంతానికి, నెల్లూరు మెట్ట ప్రాంతానికి, కడప ప్రాంతానికి సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు కూడా ఈ సంవత్సరం పూర్తి చేయబోతూ ఉన్నారు. ఇదే వెలుగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు ప్రాజెక్టు పూర్తయిపోయింది, జాతికి అంకితం ఇస్తున్నా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ప్రజలకు తెలుసు, వాళ్ళు రిలీజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మోసం ఏంటనేది వాళ్ళకి స్పష్టత వచ్చింది. కాబట్టే ఆ ప్రాంతంలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ మార్కాపురం అయినా, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కనీసం 80,000 ఓట్ల మెజార్టీతో నెగ్గిన గిద్దలూరును కూడా నిలుపుకోలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, అభివృద్ధిని కూడా వికేంద్రీకరిస్తూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలని ప్రాపర్గా అడ్రస్ చేస్తూ ఇవాళ దేశానికి ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు అనడానికి ఇవాళ పనితీరు ప్రాతిపదికగా, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రాతిపదికగా ఇవాళ ఈ పథకం దేశవ్యాప్తంగా ఉంది. అన్ని రాష్ట్రాలు ఆ పథకాన్ని వినియోగించుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికే 3,15,000 ఎకరాలు ఎలా ఇవ్వగలిగింది? అది ఆ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం, ఆ పాలకుడికి అన్ని ప్రాంతాల పట్ల ఉన్న కన్సర్న్కి నిదర్శనం, అసలు మొట్టమొదట ఏ ప్రాంతానికి ఏం చేయాలని ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. దాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పని తుప్పుబట్టిన పేలన్ గన్ను ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు, ఎన్ని కుప్పిగంతులు వేసినా సరే 2019-24 మధ్య ఒక్కసారి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఈరోజు రాజధానిని వివాదాస్పదం చేయటము, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించాలనో, ఇంకొక రకమైన ఎన్ని రకాల కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ తెరలేపినా సరే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరొకసారి జగన్మోహన్ రెడ్డిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. సో చూస్తున్నా సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కృషి చేస్తున్నా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మనం చూసాం 2019-24 దాకా. ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.